ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష విలేజ్ వర్క్స్. చూడండి, ఈరోజు అయితే మనం తెలంగాణ స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో మీకు టోటల్ డీటెయిల్స్గా అయితే నేను చూపిస్తాను. ఫస్ట్ ఆయిల్ వేడినాక మెంతులు అయితే వేసుకోండి. చూడండి, మెంతులు కొంచెం చిటపట అన్న తర్వాత జీలకర్ర అయితే వేసుకోండి. చూడండి, ఒక 4 మిర్చిలు అయితే కోసుకొని వేసుకోండి. మెంతాకు అయితే వేసుకోండి. వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ పేస్ట్, చూడండి అల్లం పేస్ట్ అయితే వేసుకోండి. ఇప్పుడు మంచిగా వేగనిద్దాం ఇవన్నిటిని. చూడండి, ఇప్పుడు పసుపు అయితే వేసుకున్నాం. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఇందులో చింతపులుసు అయితే పోసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకోండి. చింతపులుసు అయితే పోసుకున్నాం. చూడండి, చింతపులుసు అయితే పోసుకున్న తర్వాత ఇందులో కారం మసాలాలు అయితే వేసుకుందాం. చూడండి, చేప ముక్కలు ఇలా వేసుకున్న తర్వాత అయితే మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా పులుసులో వేసుకోవడం వల్ల ముక్కలు అనేవి చిన్నవందలు కాకుండా అండ్ మన టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అయితే ఇందులో కొంచెం చూడండి, మనం నిమ్మ పులుసు అయితే యాడ్ చేసుకున్నట్టయితే ఎక్కువ నీచు రాదన్నమాట. చూడండి, మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 10 నిమిషాలు ఉడికిన తర్వాత అయితే మనం కుడకపొడి అయితే వేసుకోవాలి. కుడకపొడిని కొంచెం గరం మసాలా వేసుకోండి. ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది. చూడండి, గరం మసాలా కుడకపొడి వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికించుకొని కొత్తిమీరకి వేసుకొని దించుకుంటే సరిపోతుంది.